వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నా హత్యకు ఎమ్మెల్యే పరిటాల సునీత, ఎమ్మెల్యే సురేంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ దిగజారిపోయిందని, నాకు గన్మ్యాన్లను ఎందుకు తొలగించారంటూ ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ వారి అరాచకాలను ప్రశ్నిస్తున్నందుక నాకు గన్మ్యాన్లను తొలగిస్తే వైసీపీ గొంతు నొక్కొచ్చని అంటూ కూడా ఆయన ఘాటుగా స్పందించారు. మహేశ్వర్ రెడ్డి 2025లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటే మా అన్న రాజశేఖర్ రెడ్డి పైన అక్రమంగా కేసు పెట్టి అరెస్టు చేశారని, రైల్వే పోలీసులు ఆత్మహత్య చేసుకున్నారని కేసు నమోదు చేశారని, రెడ్ బుక్ పోలీసులు ఎవరికి తిక్కోళ్లు చేయాలని చూస్తున్నారంటూ కూడా ఆయన మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో ఆర్గనైజ్డ్ క్రైమ్ చేశారని, రోడ్డు ప్రమాదం ద్వారా కుట్ర చేశారంటూ కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. నా హత్యకు ఎమ్మెల్యే పరిటాల సునీత, ఎమ్మెల్యే సురేంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్, నువ్వే మా టార్గెట్, నీతోనే పోరాటం చేస్తామంటూ కూడా సవాల్ విసిరారు. ఇక లారీతో హత్యా ప్రయత్నం చేసినటువంటి ఘటన పైన మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే సిబిఐ విచారణ చేస్తామంటూ కూడా ఆయన ప్రధానంగా డిమాండ్ చేశారు. ఇంతకు ప్రకాష్ రెడ్డి ఏమన్నారు ఓసారి చూద్దాం. మే 14న అనంతపురము వచ్చిన తర్వాత మళ్ళీ నిన్న ఆయన మే 14 అనంతపురం వచ్చి ఇక్కడ అన్ని మంతనాలు జరిపి కుట్రలు చేసి కుతంత్రాలు చేసి మళ్ళీ అమరావతికి వెళ్ళి మళ్ళీ నిన్న వచ్చి, అంటే ఈ గ్యాప్ లో ఈ దాదాపుగా ఈ 45-46 రోజుల గ్యాప్ లో జరిగినటువంటి పరిణామాలు గమనిస్తే ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు, పరిటాల వాళ్లకు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని కట్టడి చేయడం సాధ్యం కావడంలే. అందుకని నారా లోకేష్ స్ట్రైట్ గా దిగినాడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని టార్గెట్ చేయాలని. లోకేష్, నువ్వు ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఫస్ట్ టైం మంత్రి, నువ్వు భవిష్యత్తు కావాలనుకున్నప్పుడు ప్రజలకు ఏం మంచి చేయాలో దాని మీద దృష్టి పెట్టాలా. నీ రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రమంతా అమలు చేస్తున్నావు. నీ రెడ్ బుక్ రాజ్యాంగం ఇచ్చిన స్ఫూర్తి వల్ల సాయి కృష్ణ అనే ఒక అమాయకుని మీ సిఐ చంపడం జరిగింది. మీ విజయవాడ కమిషనర్ కనుసనలలో హత్య జరిగింది. ఎందుకంటే సిపి కార్యాలయంలో ఉన్నటువంటి స్క్రీన్ మీద ప్రతి పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి సీసీ కెమెరాలు, నగరంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు, అదేవిధంగా శ్మశానానికి వెళ్లే సీసీ కెమెరాలు కూడా ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా దాచిపెట్టి చేయిస్తున్నారు. అంటే జగన్ గారు ఆ కుటుంబాన్ని పరామర్శించేంత వరకు కూడా పోలీసు చర్యలు ఏమీ లేవంటే మీ పోలీసులు హత్యలు చేస్తా ఉన్నారు. మరి ఇంకొక అబ్బాయి క్రాంతి అనుకుంటా మరణ వాంగ్మూలం ఇస్తున్నానని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు క్రాంతి కుమార్, మరొక మహిళ కూడా. అంటే మీ పోలీసుల్ని ఈ రకంగా మీరు తయారు చేసి మీ రెడ్ బుక్ రాజ్యాంగానికి రౌడీలుగా వాడుతా ఉన్నారు. మీ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడానికి రౌడీలుగా వాడుతా ఉన్నారు. దానికి భిన్నంగా లేదేమి ఇక్కడ అనంతపురం జిల్లాలో గత 45 రోజులుగా గమనిస్తే 10 సంవత్సరాల పాటు గన్మెన్ సౌకర్యం పొందిన నాకు గన్మెన్ మీరు తొలగించడం జరిగింది. మీ ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎస్పీ గారు గన్మెన్ సౌకర్యం తొలగించడం జరిగింది. మరి మీ ప్రభుత్వమే 2 సంవత్సరాలుగా గన్మెన్ సౌకర్యం ఇచ్చింది. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. పైగా మా ఇంటి దగ్గర పికెటింగ్ ఏర్పాటు చేయడము, ఒక ఎస్కార్ట్ వాహనాన్ని ఇవ్వడం కూడా చేశారు గత ప్రభుత్వంలో ఒక 2 సంవత్సరాల పాటు చివరిలో. అంటే ఈ జిల్లాలో భద్రత ఇవ్వవలసినటువంటి ప్రజాప్రతినిధుల్లో అతి ఎక్కువ భద్రత నాకు గత ప్రభుత్వం కల్పించింది. బహుశా మంత్రులకు ఎస్కార్ట్లు ఇచ్చినారో లేదో, నాకు ఎస్కార్ట్ జీపు జిల్లాలో ఎక్కడ జరిగినా ఎస్కార్ట్ జీపు వెంట పెడుతూ ఫకీరప్ప గారు ఎస్పీ గారు ఉన్నప్పుడు ఇంటి దగ్గర పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి 2+2 గన్మెన్ తో అడిషనల్ గా ఇవన్నీ ఇచ్చారు. అంటే థ్రెట్ పర్సెప్షన్ లేకుండానే ఇచ్చారా? ప్రాణహాని శత్రువుల నుండి ఉంది అనేది గమనించి ఇచ్చారా, లేక యథాలాపంగా ఇచ్చారా? పోనీ మరి ఈ 2 సంవత్సరాలు కూడా మీరు ప్రాణహాని ఉందని గన్మెన్ కొనసాగించారా?
లేదా యథాలా పంగిచ్చారా క్యాజువల్ గా? మరి ఎందుకు తొలగించారు? అంటే దుర్మార్గాలు చేస్తా ఉన్న మీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు, మేము గొంతెత్తకూడదనే?